అరెస్ట్ చేశారు అప్పుడు వైసీపీ కార్యకర్తల్ని కోర్టు సీరియస్ చేసుకుంటే. అప్పుడే ఇతన్ని కూడా వేసేసి ఉంటే కూడా ఉండేది కాదు. ఇతన్ని పట్టించుకోకపోవడం, లైట్ తీసుకోవడం, లేదా మేబీ నేను చెప్పినట్టు అక్కడ ఎవరన్నా ఆ ఎమ్మెల్యేతో పాటు ఇంకో నలుగురు ఎదుగురు ఎవరన్నా ఇతను వెళ్ళి అన్న అన్న అంటే లైట్ తీసుకుని ఉండొచ్చు, నెత్తిని పెట్టుకుని ఉండొచ్చు. ఆ పరిణామం వైసీపీ నాశనం చేసిందా లేదా? అదే కదా. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుని అంబటి రాంబాబు మాట్లాడిన దాంట్లో బహిరంగ దుర్భాష లేదు. వెనకాల ఉన్నటువంటి ఆయన పేరేంటి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడిన మాటకి ఈయన మైకులో భరోసా ఇవ్వటమే ఆ రోజున బాబు గారి కంట తడి ఇవాళ దాకా వాళ్ళని వెంటాడుతుంది. అది డైరెక్ట్ గా అన్న మాట కాదు, ఇతను మాట్లాడింది వచ్చేటప్పటికి డైరెక్ట్ మాటలు. హృదయ దాన్ని ఒక సామెత ఉంది, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదని. ఇతను జారిన నోరు మామూలు కాదు. అది ఇప్పుడు ఇతనితో రివర్స్ గేర్ నడిపిద్దామని ప్రయత్నిస్తున్నట్టున్నారు. అది మంచిది కూడా కాదు. దానికి వైసీపీ చెక్ పెడుతుందా? పట్టించుకోవట్లేదు. అదే అంతే అంతే. దూరంగా పెట్టడం అంటే చెక్ పెట్టడం అంతే. ఓ రకంగా చెప్పాలంటే ఆ వ్యూహకర్తలు ఎవరో కానీ తప్పు చేశారు, అతన్ని ఏం చేయకుండా వదిలేసి ఉంటే ఆ కేసులు అరెస్ట్ అట్లాగే వైసీపీ దుర్మార్గుడు అనే చూపించడానికి వీళ్ళు ఉండదు. భవిష్యత్తులో మాట్లాడి కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లాగే చెప్పారో ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, సజ్జలే బయటికి దోచేసాడని రాస్తున్నారు. సజ్జల క్రెడిట్